ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దావీదు రాజు చేస్తున్నటువంటి ప్రార్థన. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తాడు. అవునండి, నా జీవితంలో కూడా ఆశీర్వాదం పొందాలని ఆశపడుతూ ఉంటాం. ప్రభు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన నచ్చే జీవితం, ఆయన ఆశించిన ఆత్మీయ జీవితం, పవిత్ర జీవితం, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా శాశ్వతంగా ఉంటుంది. దేవుడు చేయు కార్యములన్నీ శాశ్వతములు. అందుకే ప్రభు యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా నడవాలి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తే ఏ శక్తి దాన్ని అడ్డుకోలేదు. కనుక ప్రభు యొక్క ఆశీర్వాదం నుండి మన కుటుంబాలు దీవించబడదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.